పుట్టినోడు గిట్టక తప్పదంటారు కదండి. కానీ ఆ గిట్టేదేదో మామూలుగా అయితే పర్లేదండి. ఇట్లా జబ్బులు చేసి ఇబ్బందులు పడి పైకెళ్ళిపోతానే కష్టంగా ఉండిద్దండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలా కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. అయినా కూడా ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు కూసంత బాధ అనిపించడం మామూలే కదండి. అందుకే మరి ఈ విషయం చూసి బాధపడి టెన్షన్ తెచ్చేసుకోకండి. కేర్ఫుల్గా ఉంటే సరిపోద్దన్నమాట. మన దేశం హెల్త్ విషయంలో చాలా వెనుకబడి ఉంది. భారతీయుల హెల్త్కు సంబంధించి టెన్షన్ పుట్టించే నిజాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులు మనలో ఎక్కువ మందిని వెంటాడుతున్నాయట. గుండె జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల వంటి సాంక్రమికం కాని వ్యాధుల కారణంగా మరణించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక ది లాన్సెట్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. 2010 నుంచి 2019 మధ్య కాలంలో ఈ పెరుగుదల నమోదైనట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఇలాంటి వ్యాధులతో మహిళల మరణాలు రేటు 2.1% పెరిగింది. అదే సమయంలో పురుషులలో ఈ పెరుగుదల కేవలం 0.1%గానే ఉండటం గమనార్హం. ముఖ్యంగా 40 ఏళ్ల పైబడిన మహిళలు, 55 ఏళ్ల పైబడిన పురుషులలో ఈ మరణ ప్రమాదం అత్యధికంగా ఉంది. ఒక మహిళ తన 80 ఏళ్ల జీవితకాలంలో ఇలాంటి వ్యాధుల బారిన పడి మరణించే అవకాశం 2019 నాటికి 48.7%కి చేరింది. అంతకు ముందు దశాబ్దంలో అంటే 2001 నుంచి 2011 మధ్యలో ఈ రేటు 46.7% నుంచి 46.6%కి స్వల్పంగా తగ్గగా ఆ తర్వాత అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పురుషులలో ఈ పెరుగుదల తక్కువగా ఉండడానికి ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, లివర్ సిరోసిస్ వంటి కొన్ని వ్యాధులకు మెరుగైన చికిత్స నిర్ధారణ పద్ధతులు అందుబాటులోకి రావడమే కారణమని తేల్చింది. స్త్రీ పురుషులిద్దరిలోనూ గుండె జబ్బులు, డయాబెటిస్, వాటి వల్ల వచ్చే కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా మరణాల రేటు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరోవైపు భారత్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెరుగుదల చూసిన 5 దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. డేటా విషయంలో కొంత అస్పష్టత ఉన్నప్పటికీ ఈ ఫలితాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషించుకుంటే మంచిదంటున్నారు.